దేశానికి సేవ చేయడం ఎంతో సంతోషంగా గర్వంగా ఉందని సైనికులు చెబుతున్నారు. యువత దేశ సేవకు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసీ జిల్లా అయినప్పటికీ దేశ సేవలోనూ ముందంజలో ఉందని సైనికులు తెలిపారు. కాగజ్ నగర్, బొట్టుపల్లి, ఈసుగా మండలాల నుంచి వందలాది మంది యువత వివిధ విభాగాల్లో సైనికులుగా సేవలందిస్తున్నారని చెప్పారు. అయితే కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహిస్తున్న సైనికులకు సెలవుల్లో సైతం కుటుంబ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2020లో నేను ఆర్మీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను చాలా పేద కుటుంబం నుంచి చాలా కష్టపడి జాయిన్ అయ్యాను. జాబ్ కోసం కూడా నేను ఇంతకుముందు చాలా కష్టపడ్డా. నేను స్కూల్లో టీచింగ్ చేస్తూ ఇటు దాంతో పాటు గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తూ జాబ్ కు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆర్మీ మెడికల్ కోర్ లో అప్పుడు జాయిన్ అయ్యాను. సర్వీస్ చేస్తున్నాను. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి నాకు జమ్మూలో ఫస్ట్ పోస్టింగ్ చేశా. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి నేను ఆర్మీలో పారా కమాండోగా ఆగ్రాలో చేస్తున్నాను. ఆర్మీ అంటే చాలా మందికి రెస్పెక్ట్ ఉంటుంది, కానీ కాకపోతే రియాలిటీకి వచ్చేసరికి ఎవరు పట్టించుకోరు. చూడడానికి స్టేటస్లలో నార్మల్లో ఆర్మీ ఆర్మీ అని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, కానీ రియాలిటీలో చూస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు డ్యూటీ కోసం అని వెళ్ళేటప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ మాకు సీట్ దొరకకుండా కానీ రైల్లో సీట్ లేకుండా ప్రయాణం చుండి చేయడం, ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. అలాగే ఇంటికి వచ్చినా కూడా ఏమన్నా మాకు ఫ్యామిలీ పరంగా కానీ ఏదైనా ప్రైవేటు సమస్యలు ఉన్నా కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఎటువంటి ఆన్సర్ ఇవ్వకపోవడం, దాన్ని పనిని కొంచెం డిలే చేయడం, అట్లా ఇట్లా చేస్తారు. అట్లా కాకుండా కొంచెం మాకు రెస్పెక్ట్ ఇచ్చి ఆ పనిని కొంచెం చేయాలని మేము కోరుకుంటున్నాము. అందరూ కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఆర్మీ అంటే వ్యవహరించాలని కోరుకుంటున్నాను. నేను సర్వీస్ చేయబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. నేను జమ్మూ అండ్ కాశ్మీర్ కుపవాడలో సర్వీస్ చేస్తున్నాను. మా తోటి సైనికులు ఇప్పుడు చెప్పిన విధంగా ఆర్మీ సైనికులకు చాలా కష్టాలు, అక్కడ కూడా కష్టాలు ఉంటాయి. మరి ఇక్కడికి చూస్తే అక్కడి కష్టాల కంటే ఇక్కడి కష్టాలే అప్పుడప్పుడు ఫేస్ అవ్వాల్సి వస్తుంది. సైనికులకు ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు సర్టిఫికేట్లు కానీ ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థల్లో భూముల విషయంలో కానీ చిన్న చిన్న గొడవలైనప్పుడు స్థానిక ప్రభుత్వం మరి నా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు స్పందించి ఆర్మీ సైనికుల సమస్యలను త్వరత పరిష్కరించి, ఎందుకంటే మరి ఒకటే నెలలో సంవత్సరంలో ఒక 2 సార్లు లీవ్ అతి కష్టంగా వస్తూ ఉంటుంది. ఆ 2 నెలల లీవ్లో ఇంట్లో సమస్యలు మరియు వాళ్ళ అన్ని పిల్లలతోటి, భార్య పిల్లలతోటి, తల్లిదండ్రులతోటి, స్నేహితులతోటి ప్రతి ఒక్కరితో ఆ ఒకటే నెలలో సమయం కేటాయించి ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి ఉంటారు మరి సైనికులు. అక్కడ మరి అందరికీ ప్రతి ఒక్క విషయంలో మరి రాజకీయ నాయకులు అండ్ ప్రభుత్వ అధికారులు స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను. 2012లో దేశ సేవ గురించి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన కాడ నుంచి ఇప్పటికీ అమ్మను, నాన్నను, కుటుంబాన్ని